ఎడిగిపోయాడు నందీశాడు. నీళ్లు తాగడానికి చెరు దగ్గర పోదామంటే ఎప్పుడు ఎత్తుకల విని. అరే నందీశా, ఏడున్నావురా? ఎడిగిపోయినాడా? వాడెంతన్నా పిలుచుకొని నేను పలికేదే లేదు. వాడెంతన్నారో నేను ఈడే ఉంటాను. నందీశ్ అన్న సుమంత్ అన్న పిలుస్తున్నాడు కదా, పోవచ్చు కదా. నందీశా, చూడు పాపము అరుస్తున్నాడు. ఈడే పడుకున్నావు, పలకచ్చుగా నందీశ్ అన్న. భలే వాడే నువ్వు. ఎన్నిసార్లు పిలవాల వాడిని? నేను ఒక్కడే వెళ్తా చెరువు దగ్గర నీళ్ళు తాగడానికి. సరోజనమ్మ టిఫిన్ పెడతావా? అవునమ్మా, ప్రతిరోజు అడుగుతున్నాను, ఏమి ఇవ్వట్లేదు. మనకేం కర్మ, ఎవరిని అడగద్దు మనము. ఊరవతలకి వెళ్తే పచ్చగడ్డి బోలెడుంది, తినేస్తాం. అవునమ్మా, పచ్చగడ్డి తింటే భలే బాగుంటుంది. మనం లావు కాము మనుషుల్లాగా. చెప్పావు బంగారు. ఎవర్రా అందే? నన్ను ఎవర్రా అందే? ఇప్పుడు వచ్చాడ్రా. దమ్ము ఉంటే రేపు నా ముంగడికి వచ్చాడ్రా. వీడేంట్రా ఊరికి అంటే గొడవకి వచ్చాడు? దొరికితే కుమ్మేసేలా ఉన్నాడు. దొరకద్దు వీడికి. మా ఓనరమ్మ ఈ పొద్దు ఇడ్లీలు పెట్టింది. మా ఓనరమ్మ ఈ పొద్దు ఇడ్లీలు పెట్టింది. నేను బాగా తింటాను. పనికి మాలింది మా ఓనరమ్మ. ఏం పెట్టదు, అత్తే ఇంటికి కట్టేస్తుంది. మేక ఎప్పుడు తర్వాత వచ్చే నెల? మేక జూన్ ముందు వచ్చే నెల. ఎవర్రా మా వాళ్ళు కుట్టింది? దమ్ముంటే ఇప్పుడు రారా, చూసుకున్నాము. చిన్నాయన, ఈ దుబ్బోడే నన్ను కొట్టింది. ఈ దుబ్బోడే చిన్నాయన నన్ను కొట్టింది. ఆ దుబ్బోడా ఇప్పుడు రారా, చూసుకుందాం. నీ పతాపము నా పతాపము. అరే దుబ్బోడా రారా, నేను మా ఏరియాలో పెద్ద రౌడీలా నేను. అరే దుబ్బోడా రారా, చూసుకుందాము. నీ పతాపము నా పతాపము. నన్ను పిలిచింది పచ్చి గడ్డి ఉందని. ఇక్కడ ఏ గడ్డి లేదు. నేను కాదు, ఆ రాకేష్ గారు పిలిచాడు. ఏదో రాకేష్, నువ్వేనా నన్ను పిలిచింది? ఏది రాకంటే రాకేష్ గారు కాదు, నేను పిలిచాను జస్ట్ కామెడీ కోసం.